సాధారణంగా ప్రతి మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయం పొంది ఎటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా గెలుపు తమ సొంతం కావాలని భావిస్తారు. ఈరోజు చెప్పే పరిష్కారాన్ని పాటిస్తే మీరు ఎక్కడున్నా ఏ దేశానికి వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అంతటి శక్తివంతమైన పరిష్కారం ఇది. మరి ఆ పరిష్కారం ఏమిటి, ఎలా చేయాలి అనే వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దేవతలు కూడా గణపతిని పూజించిన తరువాతే తమ దైనందిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. నిజానికి గణపతి ఆరాధన చాలా గొప్పది. 60 రకాల గణపతులు ఉన్నారు. అష్టభుజ గణపతి మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా తీర్చడానికి, విజయాలు పొందటానికి, దివ్యమైన దేవతల అనుగ్రహం పొందటానికి ఈ గణపతిని ఆరాధించడం మంచిది. పసుపు గణపతి, వక్క గణపతి, రస గణపతి, నారియల్ గణపతి, పడగ గణపతి, స్ఫటిక గణపతి, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. 100 సంవత్సరాలు జీవిస్తున్న జిల్లేడు చెట్టు యొక్క మొదలను సంపాదించుకుని దానితో అష్టభుజ గణపతిని చెక్కించుకుంటే ఇక మీ జీవితమే మారిపోతుంది. ఈ గణపతిని ఇంట్లో పెట్టుకుని పూజ చేయటం వలన సూర్యబలం, హనుమంతుని కృప, గణపతి యొక్క అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. జిల్లేడు చెట్టును ఒక అద్భుతమైన చెట్టుగా చెప్పుకోవచ్చు. ఈ చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉండవని పండితులు చెప్తున్నారు. జిల్లేడు ఆకులు, పూలు, జిల్లేడు పాలు, అలాగే దూది ఎంతో పవిత్రమైనవి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అటువంటి చెట్టు యొక్క మొదలను సంపాదించుకొని ఏదైనా మంచి తిరి కలిసి వచ్చినప్పుడు అష్టభుజ గణపతిని చెక్కించుకొని మీ పూజా మందిరంలో పెట్టి ధూపం చూపిస్తే చాలు, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లోనే కాదు, మీ వ్యాపార స్థలంలో కానీ లేదా మీరు పనిచేసే చోటు కానీ ఈ వినాయకుడిని పెట్టుకుంటే విజయం ఎప్పుడూ మిమ్మల్నే వరిస్తుంది. కుజగ్రహ దోషం ఉన్నవారు ఈ గణపతిని తెచ్చుకోవటం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రుణబాధలు, శత్రుబాధలు ఉండవు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కేవలం అష్టభుజ గణపతిని పూజిస్తే చాలు, మీరే ధనవంతులుగా మారిపోతారు, విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. కనుక మీరు కూడా జిల్లేడు మొదలతో తయారు చేసిన అష్టభుజ గణపతిని ఇంటికి తెచ్చుకుని మీకున్న సమస్యలన్నింటినీ తొలగించుకుని సంతోషంగా జీవించండి. మర్చిపోవద్దు,